డాన్స్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఇప్పుడు నార్మల్ డాన్సెస్ చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ నమస్తే రాజేంద్ర గారు. నమస్తే. డాన్స్‌లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి? ఇన్ జనరల్‌గా అంటే చాలా మందికి తెలీదు ఎన్ని ఉంటాయి ఏంటి అనేది. కొన్ని మా కోసం ఏమన్నా చెప్పగలుగుతారా మీరు? యా షూర్. ఇప్పుడు నార్మల్ డాన్సెస్ చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ ఎక్కువ చేసేది ఇప్పుడు ఇండస్ట్రీలో, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వెస్టర్న్ ఎక్కువ యూజ్ చేస్తారు. వెస్టర్న్ మాస్. బాలీవుడ్ వచ్చేవరకు బాలీవుడ్ స్టైల్ ఉంటుంది. సో అట్లా లైక్ వెస్టర్న్, హిప్ హాప్, మాస్, ఫోక్, బెల్లీ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, సాల్సా, అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి నార్మల్గా. సో డిఫరెంట్ స్టైల్కి డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో సాల్సా డిఫరెంట్ స్టైల్, మాస్ స్టైల్. మీకు మాస్ తెలిసే ఉంటుంది నార్మల్గా. వెస్టర్న్ మాస్, ఇప్పుడు శేఖర్ మాస్టర్ అన్నీ చేసేది వెస్టర్న్ మాసే చేస్తారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ అదే నడుస్తుంది అనమాట. సో అది డిఫరెంట్. బాలీవుడ్ ఏంటంటే బాలీవుడ్ స్టైల్, అది డిఫరెంట్. అది వెస్టర్న్ కానీ హిప్ హాప్ కానీ, సో అది వేరే స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు తమిళ్ సైడ్ ఎక్కువ ఏం చేస్తారు, మాస్ ఎక్కువ చేస్తారు. సో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి స్టైల్స్. ఓకే. అంటే ఇప్పుడు ఈ డాన్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు, నేను పర్టికులర్గా ఒక డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సో మన బాడీ హైట్కి తగ్గట్టు అట్లా ఏమన్నా ఉంటుందా, లేదంటే ఎవరు ఏ డాన్స్ అయినా నేర్చుకోవచ్చా? అట్లా ఏముండదండి, ఎవరైనా ఏ డాన్స్ అయినా చేసుకోవచ్చు. దానికి వెయిట్ ఇంత ఉండాలి, అంత ఉండాలి, హైట్ ఇంత ఉండాలి, అంత ఉండాలి. సో దాంట్లో ఏం రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి ఉండవు దాంట్లో. ఓకే. జనరల్గా బిగినర్స్ వచ్చి నేర్చుకోవాలి అని అనుకుంటే ఎట్లా ఉంటుంది మీ దగ్గర ప్రాసెస్? వాళ్ళే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళని, ఒక ట్రైనర్ దగ్గర, ఒక మాస్టర్ దగ్గర వచ్చి నేర్చుకోవడానికి? సో బిగినర్స్ అంటే ఏం లేదండి, డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఇంత ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇప్పుడు బిగినర్స్ వస్తారు. సో మెయిన్ బిగినర్స్కి కావాలన్నా కొంచెమన్నా ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో మెయిన్ క్లాస్ నేర్చుకోవాలన్నా డిసిప్లిన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ కూడా ఉండాలి. ఎట్లా అంటే అట్లా ఉండడం, ఇట్లా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి. సో ఎందుకంటే చాలా మంది ఉంటారు నేర్చుకోవడానికి వస్తారు, డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ ఇప్పుడు మాస్టర్ ఏం చెప్తారో వాళ్ళ లెగ్ మూమెంట్స్ కానీ, హ్యాండ్ మూమెంట్స్ కానీ, హెడ్ మూమెంట్స్ కానీ ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. సో అప్పుడే మీరు డ్యాన్స్ నేర్చుకోగలుగుతారు, ప్లస్ స్టైల్ అనేది కూడా మీకు వస్తుంది. సో డ్యాన్స్ మాస్టర్ ఏం చెప్తున్నారో ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి. సో కళ్ళు ఎట్లా చేస్తున్నారు, కళ్ళు, హెడ్ మూమెంట్, ఇట్లా హెడ్ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ, హ్యాండ్స్ కానీ. సో అది చూసుకుంటూ చేస్తేనే మీకు అనేది, ఇప్పుడు డ్యాన్స్ అనేది టైం ఎక్కువ తీసుకోదండి. మీరు ఎంత ఎనర్జీగా చేస్తారో, ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం అంటే ఏదో 1 hour క్లాస్ ఉంటుంది మా దగ్గర. సో 1 hour క్లాస్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, అయిపోయింది కదా అని అట్లా కాకుండా, సో మాస్టర్ ఏం చెప్తున్నారు అది ఎనర్జీగా చేయాలి. 1 2 3 4 అట్లా చెప్పినప్పుడు అది ఎనర్జీగా చేస్తే మైండ్కి బాగా ఇది ఉంటుంది అనమాట, మైండ్కి ఎక్కుతుంది. లేదు చేసుకుంటా ఏదో చేసాం కదా వెళ్ళిపోతా అంటే వాళ్ళకి ఎన్ని డేస్ అయినా ఎన్ని మంత్స్ అయినా రాదు. సో డిసిప్లిన్ అండ్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. అప్పుడు అబ్జర్వేషన్ ఉంటేనే స్టైల్ వస్తుంది కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్, మన దాంట్లో ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. సో ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ఇప్పుడు నా దగ్గర వేరే స్టైల్ ఉంటుంది. సో మీ దగ్గర ఇప్పుడు మీకోసం వేరే స్టైల్ ఉంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర నేను చేయాలనుకోండి, మీ స్టైల్ నేను చేస్తేనే మన ఇద్దరం సింక్ ఉంటుంది. ఇప్పుడు మీరు నా స్టైల్ చేస్తేనే నాకు సింక్ ఉంటుంది. సో అట్లా చాలా మాస్టర్స్ అయ్యారు. ఇప్పుడు బిగినర్స్ మా దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి మా స్టైల్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి బాగా. ఇప్పుడు సపోజ్ వాళ్ళు డాన్సెస్ అయిపోయారు, నేను త్రూఅవుట్గా బయటకి వెళ్ళి ఏమైనా చేయాలనుకున్న షోస్ దగ్గర ఒక ఈవెంట్ దగ్గరికి వెళ్ళారు, వేరే మాస్టర్, సపోజ్ వేరే పలానా మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చేయాలి. మా బాడీ లాంగ్వేజ్ చేస్తే అక్కడ సెట్ అవ్వదు. సో అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా కానీ. సో ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒక స్టైల్ చేస్తారు, మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇంకో స్టైల్ చేస్తారు, ఇంకోళ్ళు చేసిన వాళ్ళు ఇంకో స్టైల్ చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ స్టైల్ కాపీ కొడతానికి ఎక్కువ చూసుకోవాలి. ఇప్పుడు మీరేమన్నారంటే బాడీ ఫిట్నెస్ కూడా ముఖ్యమని చెప్పేసి అన్నారు.
సో వాళ్ళంటే రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ ఉండాలా, లేదంటే స్ట్రెచెస్ చేస్తూ ఉండాలా? మీరేం వార్మప్స్ కోసం మీరేం సజెస్ట్ చేస్తారు? యాక్చువల్లీ మా దగ్గర వార్మప్ చేస్తే కనుక మేము లైక్ బిగినర్ స్టార్టింగ్ వాళ్ళకైతే మేము స్ట్రెచ్చింగ్ నేర్పిస్తాము. స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్. హ్యాండ్ స్ట్రెచ్చింగ్ కానీ లెగ్ స్ట్రెచ్చింగ్ కానీ. సో మొత్తం ఫిట్నెస్ చేసాం ఫస్ట్. బిగినర్స్ వస్తేనే మెయిన్ థింగ్ డైరెక్ట్ డాన్స్ చెప్పాం, ఇట్లా డైరెక్ట్ బేసిక్స్కి వెళ్ళాం. ఫస్ట్ ఫిట్నెస్ ఎందుకంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడితే స్పోర్ట్స్ ఏదైనా ఫిట్నెస్ ఉంటే జర కొంచెం ఇదవుతుంది అనమాట. లేకపోతే డైరెక్ట్ చేయాలంటే బాడీ పెయిన్స్ వచ్చేది. సో అలా. ఓకే, థ్యాంక్ యూ రాజ్ గారు.